ప్రస్తుతం అన్ని ప్రాంతాలలోని మామిడి తోటలు కాత పక్వదశలో ఉన్నాయి. అకాల వర్షాలు కురుస్తున్న కారణంగా చాలా చోట్ల కాయలు దెబ్బతింటున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సమయంలో పండు ఈగ, టెంక పురుగు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి వాటిని నివారించుకోవడం అవసరం. చాలా వరకు తోటల్లో కోత పనులు పూర్తయిపోగా కొన్ని తోటల్లో ఇంకా కోతలు జరుగుతున్నాయి. కోతలు తీసుకున్నాక తోటలను అలానే వదిలేయకుండా కొంత విశ్రాంతినిచ్చిన అనంతరం కొమ్మ కత్తిరింపులు చేసి సరైన పోషక యాజమాన్యాన్ని చేపడితే చెట్లు వచ్చే సంవత్సరంలో మంచి కాపునిచ్చే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. ఇప్పుడు మామిడి మనకు కాత పక్వ దశకి వచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాలు, కంటిన్యూస్ హెయిల్ స్టార్మ్స్తోని మామిడి రైతులు చాలా గడ్డు పరిస్థితిని కోత సమయంలో ఎదుర్కోవడం జరుగుతుంది. ముందుగా పక్వానికి వచ్చిన కాయలను జాగ్రత్తగా తొడిమతో సహా కోసుకోవాలి. కోసిన తర్వాత వెంటనే కాయల్ని ఎంత త్వరగా అయితే అంత తొందరగా నీడ కిందకి షెడ్లోకి చేర్చుకొని సొన కార్చడం అనేది చేయాలి. సొన కార్చడానికి ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసుకొని కాయలని ఒక 5-6 గంటల వరకు కూడా తొడిమెత్తి ఉంచి తల్లకిందులుగా చేసినట్లయితే ఈ సొన అనేది కారుతుంది, కాయ మీద మచ్చ ఏర్పడకుండా ఉంటుంది. దాని తర్వాత సైజ్ ప్రకారము గ్రేడింగ్ చేసుకొని కోరుగేటెడ్ ఫైబర్ అట్ట ట్రేలలో మనకు కిలోల సైజులో ఉండేటట్లు మనం ప్యాక్ చేసుకొని రవాణా చేసుకున్నట్లయితే మంచి ఆదాయం వస్తుంది. ఇంకొకటి మనకు ఆల్రెడీ సగం కోత అయిన తోటలు ఉంటాయి. తర్వాత మధ్యకాలిక రకాలు కానీ దీర్ఘకాలిక రకాలు ఉన్నట్లయితే ఇంకా ఇమ్మెచ్యూర్ స్టేజ్లోనే ఉంటాయి. ఈ రకాలను చూసుకొని కూడా మనం యాజమాన్యం చేపట్టాలి. సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి ప్రకారం తోటలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. వడగళ్ళ వల్ల కాయలు రాలిన పరిస్థితుల్లో దాంట్లో ఉన్నటువంటి మంచి కాయలను కూడా గ్రేడింగ్ చేసుకొని మనం మార్కెట్ చేసుకోవడము, ఆమ్చూర్ తయారు చేసుకోవడానికి యూజ్ చేసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. సో దీనివల్ల మనకు కొంచెం నష్టం అనేది తగ్గుతుంది. ఇంకోటి మనకు తడి వాతావరణం ఏర్పడడం వల్ల కూడా పండు ఈగ అనేది వృద్ధితే ఎక్కువ ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని కొరకు మనం పండు ఈగ బుట్టలు అనేది ఎకరానికి దాదాపుగా 10 చొప్పున పెట్టుకోవాలని సూచిస్తాము. కానీ అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకున్నట్లయితే మనకు తొందరగా కంట్రోల్లో ఉంటుంది. ఈ పండు ఈగ బుట్టలు అనేది కూడా మనం కాయ పింద దశ నుంచి ఫిబ్రవరి-మార్చి నుంచి కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎఫెక్టివ్ కంట్రోల్ ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు కాయలు కొన్ని రాలిపోయిన ఉంటాయి, లేదంటే చెట్టు కింద కట్ చేసిన తర్వాత కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటినీ దగ్గరగా చేసి ఏదైనా చెదరం వేసి తగలబెడుతూ క్రమం తప్పకుండా తగబెడుతూ ఉండాలి. ఎందుకంటే ఇలా వదిలేసినట్లయితే మనకు పండుగ ఉద్ధృతి అనేది ఇంకా సంతతి పెరగడం కాకుండా కాయ తొలచి పురుగు కానీ టెంక పురుగు సోకి రాలిపోయిన కాయలు కూడా అలాగే ఉన్నట్లయితే వాటి సంతతి అనేది నెక్స్ట్ క్రాప్ స్టేజ్లో బాగా ఎక్కువ అయిపోయి మనకు డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అలాగే కాయలు కోసిన తర్వాత చెట్టులో ఒక 15-20 రోజులు మనం రెస్టింగ్ ఇవ్వాలి. రెస్టింగ్ ఇచ్చిన తర్వాత మనము అంతర్కృషి చేసుకున్నట్లయితే వర్షాలు పడినప్పుడు నేల అనేది కోతకు గురి కాకుండా ఉండడం కాకుండా చెట్లకి నీరు అనేది బాగా పడుతుంది. సో దానివల్ల కొత్త చిగుర్లు అనేది మనకు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు కొమ్మ కత్తిరింపులు చేసుకోవడానికి ఇదే అన్వైనస్ అన్నమాట. కాయలు కోత అయిపోయిన తర్వాత ఒక 15-20 రోజులు రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం కొమ్మ కత్తిరింపులు అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఈ కొమ్మ కత్తిరింపులకు ముందుగా ముదురు తోటల్లో చూసుకున్నట్లయితే మనం సెంటర్ ఓపెనింగ్ సిస్టమ్ అంటాం. చెట్టు ఒక కొమ్మ స్ట్రైట్గా పెరిగి చెట్టు తల భాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది అంత ఎక్కువ షేడ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని గొడుగు కొమ్మ అంటారు. ఈ గొడుగు కొమ్మను మూలం వరకు కూడా కట్ చేసి ఈ ముదురు తోటలలో చెట్టు అంతరాలలోకి మంచి ఎండ వేడి తగిలి పురుగుల సమస్య అనేది బాగా తగ్గుతుంది. ఈ విధంగా రైతు సోదరులు ఎవరైతే 15-20 సంవత్సరాల పైబడిన తోటలు ఉన్న రైతులు విధిగా చేపట్టుకోవాలి. అలాగే కొన్ని చిన్న తోటల్లో ఉన్న రైతులు అయితే మనకు కిందికి వాలి ఉన్నటువంటి కొమ్మలు కట్ చేసుకోవడం, లేదా ప్రతి కొమ్మని గనికి ఒక 1 సెంటీమీటర్ పైనకు కట్ చేసుకున్నట్లయితే లేత చిగురు అంటే కొమ్మల నుంచి నెక్స్ట్ సమ్మర్లో మనకు పూత అనేది వస్తుంది. మనకు ఈ వర్షాకాలంలో సూక్ష్మధాతు లోపాలు చెట్టు నిర్జీవంగా కనిపించడం జరుగుతుంది. సో దీన్ని మనం భర్తీ చేసుకోవడానికి జింక్ అనేది 5 గ్రాములు, అలాగే యూరియా ఒక 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున 1 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఈ రైనీ సీజన్లోనే మనకు ఆగస్టు లోపల మనం పశువుల ఎరువును చెట్టు పాదుల్లో వేసుకొని కళ్ళబెట్టుకోవాలి. దీని కొరకు పెద్ద చెట్లకైతే దాదాపు ఎకరానికి చెట్టుకు 1 క్వింటా పశువుల ఎరువు అనేది అవసరం అవుతుంది. సో ఈ విధంగా యాజమాన్య పద్ధతులు చేసినట్లయితే మనకు పంటలో
పురుగుల అవశేషాలు కానీ పురుగు యొక్క కోశస్థ దశలను నివారించడం చేయొచ్చు. అలాగే నెక్స్ట్ సీజన్కి మనకు పురుగు యొక్క సమస్యను బాగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ నెక్స్ట్ సీజన్లో మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఈ దోహదం చేసే యాజమాన్య పద్ధతులను ఈ వానాకాలంలో చేపట్టడం ఎంతైనా ముఖ్యం.